గేమ్ చేంజర్లో మీకు రామ్ చరణ్ గారితో కలిసి మాట్లాడాను కలిసి పక్కన అంటే ఒక సీన్లో నాకు రామ్ చరణ్ గారితో నేను యాక్ట్ చేశాను, నటిస్తున్నాను. అంటే శ్రీకాంత్ గారు చనిపోతారు, ఆ చితికి నిప్పి పెట్టే సీన్ ఉంటుంది మేడం. రామ్ చరణ్ గారు ఏరోప్లేన్లో వచ్చి అక్కడ దిగేసి ఆయనకి అప్పటికి ఏదో జరుగుద్ది, చేతికి దెబ్బ ఉంటుంది, అది కట్టేసుకొని వచ్చి చితికి నిప్పి పెట్టాలి. ఆ జనం అంత ముందు పబ్లిక్ ఒక 2,000-3,000 క్రౌడ్ మధ్యలో ఆ సీన్, మధ్యలో సర్కిల్లో మేము వరకే ఉంటాం, ఒక 4-5 అలాగా. రామ్ చరణ్ గారు నడుచుకుంటూ వస్తే నేనే నిప్పు ఉంటుంది కదా మేడం, అది తీసి ఆయనకి ఇచ్చి ఇట్లా బాధపడుకుంటూ భుజం మీద చేసి తీసుకొచ్చి నిప్పు పెట్టించాలి రామ్ చరణ్ గారు. అది చేయడానికి నేను ఇబ్బంది పడుతున్నా. నేను ఇబ్బంది పడుతుంటే రామ్ చరణ్ గారు, ఎందుకు మీరు ఇబ్బంది పడతారు, రండి ఇలా నడుచుకుంటే ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ నడిచి వచ్చి ఇలా భుజం మీద చేసి అని ఆయన నా భుజం మీద చేసి ఈజీ పట్టుకుని ఎందుకు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నా చేయి తీసి ఆయన భుజం మీద పెట్టుకుని ఇప్పుడు చెప్పండి అని చెప్పి చేపించారు. అంత ఫ్రీగా చక్కగా నాకు అది స్వీట్ మెమరీ, చాలా బాగా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ టేక్ వెంటనే యాస్టీస్గా చేసేసా, షార్ట్ ఓకే అయిపోయింది. అంటే చాలా డీసెంట్గా ఉంటాడు కదా ఆయన సెట్స్. అవునండి, చాలా డీసెంట్గా ఉంటారు. ప్లస్ అక్కడ అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు, అన్నీ ఆయన చూస్తూ ఉంటారు. కొన్ని ఇప్పుడు ఆ చితి పేర్చడం, ఆ కర్రలో ఆ కింద మ్యాట్ ఇవన్నీ కొంచెం కొద్ది క్లమ్జీ చిన్నది ఎక్కడ ఉంటే ఆయన వెంటనే వాళ్ళని పిలిచి ఇది సరిచేద్దాం రండి అనుకుంటా వాళ్ళతో చేపించుకుంటా రామ్ చరణ్ గారు కూడా ఒంగోన పనులు చేస్తున్నారు. నాకు అలాగే అనిపించింది, అంత పెద్ద హీరో. మరి అట్లా లేకపోతే అంత పెద్ద హీరో గ్లోబల్ స్టార్ అవ్వరు కదా. ఆ మధ్యలో ఆయన పక్కన నేను ఉండి చేయటం చాలా లైఫ్ కనిపించింది. పెద్ద మూవీ కూడా వస్తుంది కదా. అవును మేడం, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా చెప్పానండి. అంటే మీకు ఈ మధ్యకాలం ఎక్కువ సార్లు చూసిన సినిమా, మీకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే నేను రంగస్థలం మూవీ అని చెప్పాను అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా. ఆయన యాక్టింగ్ పిక్స్లో ఉంటుంది రంగస్థలం మూవీలో. పెద్దలు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయండి, చూడాలి. అవును, గ్లిమ్స్ మొన్న రిలీజ్ చేశారు కదా, చూసారు, సూపర్ అసలు.